వైఎస్ జగన్మోహన్ రెడ్డి అంటే ప్రాణం ఇస్తానని అంటున్నాడు ఓ వీరాభిమాని. ఇతను వైఎస్ఆర్సీపీ ప్రభుత్వంలో అమలైన వివిధ సంక్షేమ పథకాల ద్వారా లబ్ధి పొందిన వ్యక్తి కాదు. ఇంకా చెప్పాలంటే అసలు ఆంధ్రప్రదేశ్కు చెందిన వ్యక్తే కాదు. తెలంగాణ మెదక్ జిల్లాకు చెందిన సోఫీ అనే యువకుడు జగన్కు వీరాభిమాని. ఆ అభిమానంతోనే జగన్ను కలిసేందుకు సైకిల్ యాత్ర చేపట్టాడు. సూర్యుడు ఒక్కడే, జగన్ ఒక్కడే అంటూ యాత్ర చేపట్టిన ఈ వీరాభిమానితో మా ప్రతినిధి అశోక్ రెడ్డి ఫేస్ టు ఫేస్ ఇప్పుడు చూద్దాం. అభిమానం అంటే కోట్లు ఖర్చు పెట్టి కిరాయి కూలీలతోటి జేజేలు కొట్టించుకోవడం కాదు. అభిమానం అంటే అధికారంలో ఉన్నా లేకున్నా ఎక్కడ ఉన్నా కూడా తమ లోపల హృదయాల్లో నిండినటువంటి నేత మీద కావచ్చు, వ్యక్తుల మీద ప్రదర్శించడమే నిజమైనటువంటి అభిమానం. తెలంగాణకు సంబంధించి రెండు రాష్ట్రాలు వేరు అయినా మనమంతా ఒకటే అని చెప్పేసి నమ్మిన ఒక కుర్రోడు మెదక్ జిల్లా, తెలంగాణలోని మెదక్ జిల్లా నుంచి ఏపీకి వెళ్తున్నాడు. ఎందుకు వెళ్తున్నాడు అంటే జననాయకుడు, ఏపీ మాజీ ముఖ్యమంత్రి, ప్రజా హృదయ నేత వైఎస్ జగన్మోహన్ రెడ్డిని కలిసేందుకు సైకిల్ మీద ప్రస్తుతం అయితే సైకిల్ యాత్ర చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ప్రస్తుతం మనతో పాటు సోఫీ, ఏదైతే వైఎస్ జగన్ వీరాభిమాని సోఫీ ఉన్నారో ఒకసారి మాట్లాడదాం. చెప్పండి, ఎక్కడి నుంచి ఎక్కడికి వెళ్తున్నారు, ఎన్ని రోజులైంది స్టార్ట్ అయ్యా? ఈ రోజే పొద్దున 5 o'clock స్టార్ట్ అయ్యాను. అన్నను కలవాలి అనే ఒక ఉద్దేశంతో వెళ్తున్నాను. ఖచ్చితంగా కలుస్తాను. ఇది ఇప్పటిదే కాదు, దాదాపు 9 సంవత్సరాల నుంచి అన్న కోసం కష్టపడుతున్నాం. మళ్ళీ అన్నను ముఖ్యమంత్రిగా చూడాలనేది ఒక కళ. రాష్ట్రాలు వేరేంత మాత్రాన అభిమానము అది అలాగే ఉంటది. దేశ చరిత్రలో ఆయనకు మించిన నాయకుడు లేడు. స్కూల్ పిల్లలను అంత మంచిగా ఎడ్యుకేషన్ ఇవ్వాలనుకునేటువంటి ముఖ్యమంత్రి చూపించండి వాళ్ళని ఉంటే. ఆయన అంటే చాలా ఇష్టం, ఆయన చేశాడు. నాలాంటి వాళ్ళు చాలా మంది ఉన్నారు ఆయన కోసం ఇంకా పనిచేస్తారు. ఖచ్చితంగా 2029లో ఎవరు వచ్చినా ఏ జరిగినా ఖచ్చితంగా జగన్ సీఎం అవుతారు. అంటే గతంలో ఎప్పుడన్నా కలిసిరా, ఇట్లా సైకిల్ యాత్ర చేసిరా? గతంలో నేను సైకిల్ యాత్ర చేయలేదు, కానీ గతంలో నేను దాదాపుగా 120 కాన్స్టిట్యూన్సీలు వెళ్ళాను. ఫస్ట్ గా వెళ్ళింది నగరి రోజమ్మ గారి దగ్గరికి కూడా వెళ్ళాను. ఆ రోజు మేడం లేరు. అదేవిధంగా తిరుపతి ఉన్నటువంటి భూమన కరుణాకర్ రెడ్డి సార్ దగ్గర వెళ్ళాను, కలిశారు ఆ రోజు. తర్వాత మన అంజద్ భాష ఉప ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి అప్పుడు ఆయన గురించి కలిశాను. మాక్సిమం గా ఆ రోజు చేసిన నేను కష్టపడ్డ విధానం చూసి నాకు ఆ రోజు అనిపించింది గెలుస్తాడు అనిపించింది. అసలు ఎవరు నమ్మినా నమ్మకపోయినా నేను కష్టపడ్డాను కాబట్టి నాకు తెలుసు 100% గెలుస్తాడని. ఎక్కడ ప్రజల్లోకి వెళ్ళినా జగన్ జగన్ అన్నారు, గెలిపించారు. తర్వాత మళ్ళీ వీళ్ళు ఏదో చెప్పారు కాబట్టి సరే వీళ్ళకి కూడా అవకాశం ఇచ్చారు, తప్పలేదు. మళ్ళీ ఖచ్చితంగా ఎవరు ఏం చెప్పినా ప్రజలు నమ్మరిగా అయిపోయింది వాళ్ళది. ఇక వాళ్ళకి చెప్పాల్సిన అవసరం లేదు. మనకేందంటే మన నాయకుడు మంచిగా చేస్తాడు ఖచ్చితంగా, కాబట్టి ఆయన కోసం నాలాంటి అభిమానులు ఎక్కడ ఉన్నా కూడా ఆయన కోసం పనిచేస్తాం. చెప్పండి, మీరు ఏపీలో జరుగుతున్నాయి చూస్తున్నారు, మాట్లాడితే అక్రమ కేసులు పెట్టి వేధిస్తున్నారు. ఇప్పుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి మీద కూడా కేసులు పెట్టడానికి సిద్ధపడుతున్నటువంటి పరిస్థితి ఉంది. మీరేం చెప్తారు? ప్రజలు ఒకవేళ ఫిక్స్ అయ్యారు అనుకోండి, అప్పుడు ఒక్కడికే 151 ఇచ్చారు. మళ్ళీ ఒక ఫిక్స్ అయ్యారు అనుకోండి 170 ఇస్తారు. అప్పుడు మీరు ఎక్కడ ఉంటారో అది కాదు, కేసులు కాదు పెట్టాల్సింది, పని చేయండి, అభివృద్ధి చేయండి, అంతే తప్పించి కేసులు పెడితే ఏమైంది? కేసులు పెడితే ఇంకా ఓటు వేయద్దు అనుకున్న వాళ్ళు కూడా వేస్తారు. ఎన్ని కుట్రలు చేసినా, ఎన్ని కుతంత్రాలు పన్నినా 2029లో మరొకసారి ఏపీకి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి కాబోతున్నారని చెప్పేసి కూడా ధీమాతో చెప్తున్నటువంటి పరిస్థితి ఉంది. గతంలో 150 సీట్లు వచ్చినాయి, ఈసారి 175కు 175 సీట్లు కూడా వైఎస్ఆర్సీపీ గెలుస్తుందని చెప్పేసి కూడా అభిమాని సోఫీ చెప్తున్నటువంటి పరిస్థితి ఉంది. శ్రీనివాసరావు, పాషం అశోక్ రెడ్డి, సాక్షి టీవీ, పంతంగి.